మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని మురికికూపం నుంచి బయటకు తీసుకొస్తామని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. హరీష్ రావుకు కమిషన్లు తప్ప కట్టడాల గురించి తెలియదన్నారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకుల అంతరంగాన్ని, వాళ్ళ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని గమనించండి. హైదరాబాద్ ను ఒక విశ్వనగరంగా తయారు చేయడానికి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కొంతమంది పేదవారికి నష్టం జరుగుతుంది, కానీ వాళ్ళని మురికి కూపం నుంచి తీసుకొచ్చి స్వచ్ఛమైన పరిసరాల్లో వారికి రిహాబిలిటేట్ చేస్తాం, రీసెటిల్మెంట్ చేస్తాం. వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఒక మధ్య తరగతి వ్యక్తి నివసించడానికి ఏమేం సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకు అండగా నిలబడి, కానీ ఒక 1000-2000 మంది పేదవారు నష్టపోతారు అని చెప్పి వీళ్ళు ముందల పెడుతున్నారే, 25 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూసీ రివర్ ఫ్రంట్